ఈరోజు మనం శరణాగత రక్షణం అనే పాఠం చెప్పుకోబోతున్నాం. ఇది యూనిట్ 1లో రెండవ పాఠం. మనకి ఫస్ట్ సెమిస్టర్లో 5 యూనిట్స్ ఉన్నాయి కదా. ఆ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. అందులో ఒక లెసన్ మనం చెప్పుకున్నాం. రెండవ లెసన్ పేరు శరణాగత రక్షణం. శరణాగత రక్షణం అంటే ప్రొటెక్షన్. ఎవరిని రక్షించడం, ఎవరిని కాపాడటం అంటే శరణాగత అంటే రక్షణ కోరి వచ్చిన వాడిని రక్షించడం. రక్షణ కోరి రావడం ఏమిటి, రక్షించడం ఏమిటి అంటే రక్షణ కోరదగిన వాడెవరు, రక్షణ ఎవరికి కావాలి, ఎవరు రక్షించగలిగారు, ఎలా రక్షించగలిగారు, ఇలాంటి విషయాలన్నీ ఇందులో మనకి ఉంటాయన్నమాట. అయితే ఈ పాఠాన్ని వేదవ్యాస మహర్షి రచించారు. ఆయన పరిచయం మనం తెలుసుకుంటున్నాం. సంస్కృత సాహిత్యే వ్యాస మహర్షి మహోత్కృష్టం స్థానం అలంకరోతి. వ్యాసో నారాయణో హరి ఇది వచనాత్ వ్యాసః మహావిష్ణోః అవతారः అస్తి. వ్యాసः సత్యవతీ పరాశరయోః పుత్రः. తస్య శరీరఛాయ నీలమేఘ ఇవ అస్తితి కృత్వా తం కృష్ణః ఇతి గంగాయాః ద్వీపే తస్య జన్మాభవత్ ఇత్యతః ద్వైపాయనః ఇతి కృష్ణద్వైపాయన ఇత్యాది నామభిః విద్వాంసః ఆజుహువుః. వేదవాంగ్మయస్య విభాగకరణాత్ అయం వేదవ్యాసః ఇతి నామ అలభత. ఆథర్ పేరు, రచయిత పేరు, కవి పేరు వేదవ్యాసః అని చెప్పాం. ఆయన యొక్క విషయం, ఆయన పరిచయం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. సంస్కృత సాహిత్యం మీకు తెలుసు. సంస్కృత సాహిత్యం గురించి మనం ఇదివరకు చాలాసార్లు ముచ్చటించాం. సంస్కృత సాహిత్యం 2 రకాలుగా ఉంటుంది. వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం అని. వైదిక సాహిత్యం అంటే రచయితలు లేరు, దానికి ఎవరు రచించలేదు. అది ఎలా ఏర్పడింది అంటే తనకు తానుగా ఏర్పడింది, భగవంతుడి సంకల్పంతో ఏర్పడింది అని విశ్వాసం. ఇలా అన్ని ధర్మాలలో వారి వారి పవిత్ర గ్రంథాలన్నిటికీ కూడా ఎవరు రచయితలు ఉన్నారని చెప్పరు. అది భగవంతుడి ద్వారా అందింది అని అందరూ భావిస్తారు. అలాగే ఇక్కడ కూడా వైదిక సాహిత్యం అలాంటిది. మనకి వైదిక సాహిత్యం మనం అధ్యయనం చేయడం లేదు, మనం లౌకిక సాహిత్యం చదువుతున్నాం. లౌకిక సాహిత్యంలో మొట్టమొదట వాల్మీకి అనే మహర్షి రామాయణం రాశాడు. దానిలో మనం చదివాం, ధనుర్భంగ అనే పాఠం చదివాం. ఇప్పుడు రెండవ స్థానం వ్యాస మహర్షిది. ఆయన మహాభారతం అనే ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఆయన రాసినటువంటి మహాభారతం నుంచి మనం ఈ శరణాగత రక్షణం అనే పాఠాన్ని చదువుకుంటున్నాం. అయితే ఈ వ్యాస మహర్షి, ఆయన స్థానం ఏమిటి, ప్లేస్ ఆఫ్ వ్యాస మహర్షి ఇన్ సాంస్క్రిట్ లిటరేచర్, దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. మహోత్కృష్టం స్థానం, ఆయనది చాలా గొప్ప స్థానం. ఆయనకి ఎంతో గొప్ప స్థానం, చోటు ఉంది. ఎందుకు అంటే వ్యాసుడు సాక్షాత్ నారాయణుడే, అంటే భగవంతుడి యొక్క అవతారం. అవతారాన్ని మనం ఏమంటున్నాం, ఇన్కార్నేషన్ అంటున్నాం కదా. అయితే అవతరించాడు అంటే ఏమిటి, పైనుంచి కిందకి దిగి వచ్చాడు అని అర్థం. ఆయన స్థానం చాలా ఉన్నతమైంది, కానీ మన కోసం ఆయన తక్కువ స్థాయిలోకి, మనలాంటి ఒక మనిషిలా కనపడుతూ వచ్చాడు. అందువల్ల దాన్ని అవతారం అంటాం. అయితే భగవంతుడి అవతారం ఆయన, ఎవరో కాదు, ఆయన భగవంతుడే. అయితే ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు అవతరించి వచ్చినప్పుడు. సత్యవతి పరాశరులు అనేవారు ఆయనకి తల్లిదండ్రులు. ఆయన శరీర ఛాయ ఎలా ఉంటుంది అంటే, శరీరం యొక్క రంగు, ఆయన చర్మకాంతి ఎలా ఉంటుందంటే నల్ల మబ్బులా ఉంటుంది. అందువల్ల ఆయన కృష్ణ అన్నారు. గంగా నది యొక్క దీవిలో ఆయన జన్మ ఏర్పడింది, ఆయన పుట్టాడు. అందువల్ల ద్వైపాయన, ద్వీపంలో పుట్టాడు కాబట్టి. అలాగే శరీరపు ఛాయ, అలాగే పుట్టిన చోటు, రెండింటినీ కలిపి కృష్ణద్వైపాయన అనేటువంటి పేర్లతో విద్వాంసులు ఆయన్ని పిలవడం మొదలెట్టారు. అయితే ఆయన్ని మనం ఆ పేర్లతో పిలవకుండా వేదవ్యాస అంటున్నాం. ఎందుకు అంటున్నాం, వేదవాంగ్మయంని అంటే వేదాలను ఆయన విభాగం చేశాడు.
వేదం చాలా విస్తృతంగా పెద్ద స్థితిలో ఉంది. దానిని చక్కగా ఆయన విభజించాడు. అంటే మనం అధ్యయనం చేయడానికి అనువుగా చేశాడు. అందువల్ల ఆయనకి వేదవ్యాస అనేటువంటి పేరు పొందాడు ఆయన. అయితే ఆయన ఏమేమి రచించాడు? వ్యాసస్య కృతయః వేదవ్యాసः మహాభారతం బ్రహ్మసూత్రాణి అష్టాదశ పురాణాని ఉపపురాణాని చ వ్యరచయత్. అపి చ పతంజలి మహర్షి విరచితస్య యోగశాస్త్రగ్రంథస్య సరళ వ్యాఖ్యానం చ చకార. వేదవ్యాసుడు మహాభారతం అనే ఒక గ్రంథాన్ని, బ్రహ్మసూత్రములు అనేటువంటి గ్రంథాన్ని, 18 పురాణాలను ఉపపురాణములను రచించాడు. ఇంతే కాకుండా మనందరికీ తెలుసు పతంజలి అనే మహర్షి. ఆయన ఎవరు? యోగశాస్త్రం మనకి అందించినవాడు. ఆయన రాసినటువంటి యోగశాస్త్రం అనే గ్రంథానికి చాలా ఎంతో సింపుల్గా కామెంటరీ కూడా మన వేదవ్యాసుల వారు చేశారన్నమాట. అయితే మనకి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి శరణాగత రక్షణం మహాభారతం నుంచి తీసుకోబడింది కాబట్టి మహాభారతం గురించిన పరిచయం మనం తెలుసుకుంటున్నాం. మహాభారతం ధర్మ ప్రతిపాదకేషు అతి మహత్వపూర్ణం ఐతిహాసిక కావ్యం. ఏమిటండి మహాభారతం అంటే? ధర్మాన్ని ఆచరించదగినదిగా చెబుతుంది. అటువంటి గ్రంథాలు ఏవైనా ఉంటే వాటిల్లో చాలా గొప్ప కావ్యం ఇది. కావ్యం అంటే అందమైన రచన. అందమైన రచన అంటే ఏమిటి? అందం అంటే ఆనందం. అంటే ఆ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తుంటే మనకు ఆనందం కలుగుతుంది. ఆనందం అనేది ఎలా కలుగుతుంది? అధ్యయనం చేస్తేనే కలుగుతుంది. దాన్ని ఎవరైనా పిక్చరైజ్ చేసి చూపిస్తే మనకు ఆనందం, అది వింటే ఆనందం, అది చదివితే ఆనందం, అది తలపుకు వస్తే ఆనందం. అలాంటి రచనలని కావ్యాలు అంటారు. ప్రతి పుస్తకాన్ని కావ్యం అనకూడదు. అయితే ఈ కావ్యం ఎటువంటి కావ్యం? ఐతిహాసిక కావ్యం. ఇతిహాసం అంటే జరిగినటువంటి విషయము, జరిగిన వృత్తాంతం, జరిగిన దానిని రికార్డ్ చేసి దాన్ని కావ్యంగా వ్రాశాడు. అది ఏదో ఆయన అల్లిన కథ కాదు, అదంతా జరిగింది, ఫ్యాక్ట్ అన్నమాట. ఫిక్షన్ కాదు, ఫ్యాక్ట్. అది మహాభారతం. ఆ మహాభారతం మనకి ఏం చెప్తుంది అంటే ధర్మాన్ని చెప్తుంది. ధర్మం అంటే ఏమిటి? చెయ్యతగిన పని అంతే. అధర్మం అంటే చెయ్యకూడని పని. అంతకన్నా పెద్ద పెద్ద డెఫినిషన్స్ ఏమీ మనకు అక్కర్లేదు. అయితే వేదవ్యాస వేదోక్తాన్ ధర్మాన్ లోకం ప్రత్యవగమయితుం లౌకిక సంస్కృత భాషయా మహాభారతం విరచయ్య అత్యంతం ఉపకృతవా. వేదవ్యాసుల వారు మనకి ఎంతో ఫేవర్ చేశారు. ఏం చేశారండి ఆయన ఫేవరు అంటే? వేదం చెప్పిన ధర్మములను, వేదం ధర్మాల గురించి చెప్పింది మనకి. ఈ పని చెయ్యి, ఈ పని చేయకు అని చెప్పింది. ఎందుకు చెప్పింది? నువ్వు సుఖంగా బతకాలి, బతికినప్పుడు సుఖంగా బతకాలి, ఈ శరీరం వదిలేసిన తర్వాత నువ్వు సుఖంగానే ఉండాలి, నీకు ఎప్పటికీ సుఖశాంతులు కలగాలి. సుఖశాంతులు ఎలా కలుగుతాయి? ధర్మాన్ని ఆచరిస్తే కలుగుతాయి. ఆ ధర్మం అనేక రకాలుగా ఉంటుంది. ఏమిటి? నిజం పలకడం, హింసించకపోవడం, ఇలాంటివన్నీ ధర్మాలు. సత్యం వద, ధర్మంచర, మా హింస్యాత్ సర్వాభూతాని, ఇలా ఇలా ఎన్నో రకాల ధర్మాలు చెప్పారు. ధర్మం ఎన్నో రకాలుగా ఉండడం అంటే ఏమిటి? కాదు, మన ఆచరణ రకరకాలుగా ఉంటుంది. మనస్సుతో ఒకటి ఆలోచిస్తాం, శరీరంతో మరొక పనులు చేస్తాం, మాటతో ఇంకోటి అంటాం. అలా కాకుండా ధర్మం అంటే ఏమిటి? చెయ్యతగిన పని. అది మనసుతోనూ అలాగే చేయాలి, మాటతో అలాగే చేయాలి, మన చేత అలాగే ఉండాలి. అందుచేత ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకి వేదంలో చెప్పబడిన ధర్మాలని తెలియజెప్పడాని కోసం లోకంలో జనులు వాడే సంస్కృత భాష, లౌకిక సంస్కృత భాష, వేదాల్లో ఉండే భాష వేరుగా ఉంటుంది. ఆ భాషకి ఈ లోకంలో ప్రజలు వాడుకునే సంస్కృత భాషకి కొంత తేడా ఉంది. భాష ఒకటే, కానీ ఆ భాషకి ఈ భాషకి తేడా ఉంది. వేదాలలో ఉన్న భాషకి ఛందస్సు ప్రధానం, లోకంలో మనం వాడుకునే భాషకి వ్యాకరణం ప్రధానం. వ్యాకరణబద్ధంగా ఉండే భాష మనది, అక్కడ ఛందోబద్ధంగా ఉండే భాష వేదాల భాష. అయితే ఆ లోకంలో అంటే, లోకమంటే ప్రజలు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటున్నావే, లోకమంటే లోకులోయ్ అని చెప్పుకోవచ్చు మనం. లౌకిక సంస్కృత భాషతో మహాభారతం రాశాడు ఆయన. రాసి పెద్ద ఉపకారం చేశాడు. తస్మాదేవ విపశ్చిదః
భారతం పంచమో వేద ఇది కీర్తయామాసు. అందువల్లనే తెలిసినటువంటి వారు జ్ఞానులు పండితులు మహాభారతాన్ని పంచమ వేదము అంటే ఐదో వేదం అని కీర్తిస్తున్నారట, పొగుడుతున్నారు. అంటే ఏమిటి? వేదంలో ఉండే ధర్మాలు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు ఆయన. అందువల్ల దానికి పంచమ వేదంలాగా, అంటే అది కూడా వేదం యొక్క స్థాయిని, ఆ స్టేటస్ను పొందిందన్నమాట. అస్మిన్ మహాభారతే వ్యాస వైదికం తత్వం ఇతిహాస నీతి సమస్త రాజనీతి సార లోకోపయుక్తం విజ్ఞానం సర్వం విశదీచకార. ఈ భారతంలో ఆయన ఏం చేశాడండి అంటే వైదికం తత్వం, వేదాలు చెప్పినటువంటి సత్యం ఏమిటి, వేదాలు నిజంగా మనకి తెలియజేయాలనుకున్న విషయం ఏమిటి, అది భారతం ద్వారా అందించాడు. ఇతిహాస అంటే జరిగిన విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచాడు, రికార్డ్ చేశాడు. నీతి అంటే ఏమిటి? ఎవరికి నొప్పి కలిగించకుండా మన యొక్క ప్రవర్తన ఉండడం, లేదా మనం తెలివిగా ప్రవర్తించడం, ఎవరి వల్ల మనం ఇబ్బందులు పడకుండా ప్రవర్తించడాన్ని కూడా నీతి అంటారు. దానికి మనకి ఎన్నో రకాలైన మెళకువలు అవసరం. ఆ మెళకువలన్నింటినీ కూడా, ఆ స్కిల్స్ అన్నింటినీ కూడా అందించే శాస్త్రం నీతి శాస్త్రం. ఆ నీతి కూడా ఆయన చెప్పాడు. అలాగే సమస్త రాజనీతి సార, ఈ ప్రపంచం నడవడానికి రాజనీతి బాగుండాలి, రాయల్ పాలసీ, పబ్లిక్ పాలసీ అన్నమాట. ఆ పాలసీ ఎలా ఉండాలి, ప్రపంచం అంతటా ఎక్కడైనా సరే మనుషులంతా కూడా మానవత్వంతో సుఖశాంతులు పొందడం ఎలా అనే విషయాలు చెప్పాడు. తర్వాత ఈ లోకానికి కావలసిన విజ్ఞానం అంటే సైన్స్ అంటున్నాం మనం ఈ రోజున. అలాంటి అనేక రకమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు. సైన్స్ ఎందుకండి? మనకి సుఖం కలగడానికి, మనం ఇంకా ఉన్నతమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగడానికి సైన్స్ చాలా ఉపకరిస్తుంది కదా. అలాంటి సైంటిఫిక్ మ్యాటర్స్ అన్నీ కూడా ఆయన అందులో పొందుపరిచాడు, చాలా విశదం చేశాడు. ఏదో ఊరికే చెప్పడం కాదు, దాన్ని చాలా డీటెయిల్డ్గా చెప్పాడన్నమాట. ఆ తర్వాత భారతం ఇంత గొప్ప గ్రంథం కాబట్టే భారతం గురించి ఒక విషయం ఉన్నది. భారతం ఎటువంటిది అనే దాని, భారతం ఏం చెప్పింది అనే దాని గురించి ఎవరు చెప్పారు? భారతం రచించిన వేదవ్యాసుల వారే చెప్పేశారు. భారతంలో ఇది ఉంది అని. ఏముందిట? అతయేవోక్తంచ మహాభారతే ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తద్వచేత్ ఇది. అందువల్ల భారతంలోనే చెప్పడం జరిగింది. ఏమని? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ నాలుగింటిలో, లేదా ఈ నాలుగింటికి గురించి ఎక్కడైతే ఏదైతే చెప్పబడిందో, యదిహాస్తి, ధర్మం గురించి ఈ భారతంలో ఏం చెప్పారో, అర్థం గురించి ఈ భారతంలో ఏం చెప్పారో, కామం గురించి ఈ భారతంలో ఏం చెప్పారో, మోక్షం గురించి ఈ భారతంలో ఏం చెప్పారో, తదన్యత్ర, అదే మిగతా అన్ని గ్రంథాల్లో ఉంది. ఎన్నేహ అస్తి, ఇక్కడ ఏం లేదో, వాటి గురించి చెప్పబడలేదో, న తత్వచేత్, అది ఎక్కడా చెప్పబడలేదు. అంటే ధర్మం గురించి చెప్పవలసిందంతా ఈ గ్రంథంలో చెప్పారు, అర్థం గురించి చెప్పవలసిందంతా ఈ గ్రంథంలో చెప్పారు, కామం గురించి చెప్పవలసిందంతా ఈ గ్రంథంలో చెప్పారు, మోక్షం గురించి చెప్పవలసిందంతా ఈ గ్రంథంలో చెప్పారు. అసలు ఈ నాలుగు ఏమిటండి? ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటే ఏమిటి? అంటే ఈ మనుష్య జన్మలో మనిషి అచీవ్ చేయాల్సినటువంటివి 4 ఉన్నాయి. మనం ఏమనుకుంటాం? బాగా డబ్బు సంపాదించాలి, బాగా ఎంజాయ్ చేయాలి. అంటే ఏమిటవి? సంపాదించాలి, డబ్బు అనేది అర్థం, ఎంజాయ్ చేయడం అంటే కామం. ఇవి రెండే కాదయ్యా, ఇంకా 2 ఉన్నాయని మన ఇండియన్స్, మన థింకర్స్, ఇండియన్ థింకర్స్ 4 చెప్పారు మనకి. వేరే వేరే దేశాల్లో, వేరే వేరే ప్రజా సమూహాల్లో వాళ్ళు ఇప్పుడు మనం అనుకున్న అర్థానికి, కామానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన ఇండియాలో, మన భారతదేశంలో మన పూర్వులు ఏం చెప్పారంటే, ఆ రెండిటితో పాటు మరొక 2 కూడా చేర్చుకోవాలి అన్నారు. అదేమిటి? ధర్మం. ధర్మం అంటే చెయ్యతగిన పని అని చెప్పుకున్నాగా, ఆ ధర్మమే చెయ్యకూడదు ఏదో కూడా చెప్తుంది. ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించాలి అంటే ధనం సంపాదించాలి, ధర్మంగా ఏది ధర్మమో అలాంటి కామాన్ని అనుభవించాలి.
అట్లా అర్థాన్ని కామాన్ని ధర్మంతో జోడించారు. అలా గనక చేస్తే మనకి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏమిటి? ఎప్పటికీ కూడా చెడిపోని అంటే పోని ఆనందం మనకు ఉంటుంది, శాశ్వత ఆనందం. ఇప్పుడు మనకి ఉన్న ఆనందాలన్నీ టెంపరరీ అన్నమాట, మొమెంటరీ. పర్మనెంట్గా ఆనందమే ఉండడం అది మోక్షం. అంటే అది దైవ స్వరూపం, అది దేవుడి యొక్క స్వరూపం. మోక్షం అంటే సాల్వేషన్, లిబరేషన్ అంటున్నాం. అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద బాండ్స్, బాండేజ్ పోయి మనకి బ్లిస్ రావాలన్నమాట. అది మోక్షం అంటే. అది ఈ మనుష్య జన్మలోనే చేసుకోవాలి. దానికోసం అది ఎలా వస్తుంది? నువ్వు ధర్మబద్ధంగా అర్థం సంపాదించి, ధర్మబద్ధంగా కామాన్ని అనుభవించి జీవించావనుకో, నీకు మోక్షానికి కోరిక కలుగుతుంది. భగవంతుడి దయ వల్ల నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఇలాంటివి మన పూర్వీకులు చెప్పారు. ఈ నాలుగింటి గురించి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఏ పుస్తకాల్లో ఎవరైతే చెప్పారో అవన్నీ భారతంలో ఉన్నాయి. ఇక్కడి చెప్పనివి ఏవైనా ఉంటే ఎక్కడా చెప్పబడలేదు. అంత గొప్పది భారతం. అంటే మనిషికి కావలసిందంతా భారతంలో ఉంది అని అర్థం. చివరికి మనకి తెలియాల్సింది ఈ మహాభారతం కొత్త పుస్తకం, అంత పెద్ద పుస్తకం ఎలా ఉంది? అదేదైనా దానిలో డివిజన్ ఉందా, విభాగం ఉందా అంటే మహాభారతం ఆది, సభా, వన, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రాస్థానిక, స్వర్గారోహణాఖ్యై అష్టాదశభిః పర్వభిః నిబద్ధం. మహాభారతంలో 18 పర్వములు ఉన్నాయి. పర్వం అంటే ఏమిటండి? కణుకు అంటాం మనం. చెరుకు గడకి కణుకుని సంస్కృతంలో పర్వం అంటాం. అది పర్వం అంటే కణుకు. ఆ భారతం అంతా ఒక చెరుకు గడ అనుకోండి, కణుకు కణుకు అను అనేక కణుకులు ఉన్నాయి. కణుకు కణుకుకి తీపి పెరుగుతుంది అని మనకి చెప్తూ ఉంటారు. అలాగే అది ఎంతో గొప్పని మధురమైన గ్రంథం అన్నమాట. అందులో 18 పేర్లు ఉన్నాయి. ఆది పర్వము, సభా పర్వము, వన పర్వము, వన పర్వం అంటే అరణ్య పర్వము, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రాస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం అని ఇలాగ 18 పర్వాలు అంటే 18 భాగాలు ఉన్నాయన్నమాట. ప్రాయ లక్షమిత శ్లోక సంవనితంచాస్తి. దాదాపుగా ఉన్నాయి, దాదాపేం లేదు, ఉన్నాయి 1,00,000 శ్లోకాలు ఉన్నాయి భారతంలో. ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆథరు, ఏ రచయిత, ఏ రైటరు, ఏ కవి, ఏ గ్రంథకర్త 1,00,000 శ్లోకాల పరిమితమైన గ్రంథం రాసివాడు. మన భారతీయులే ఇంత పనిచేశారు. 1,00,000 శ్లోకాలతో ఒక గ్రంథం రాయడం అంటే ఎంత ఎంత కఠినమైనటువంటి పని, ఎంత కుదురుగా, ఎంత ప్రయత్నంతో చేయాల్సిన పని. అంత పని చేసిన వాడు ఉన్నారు మన దేశంలో. వేల సంవత్సరాల నాడే చేశారు. మరి ఇప్పుడు ఇంకా మనం అడ్వాన్స్డ్గా ఉండడం అంటే ఇంకా గొప్ప గొప్ప పనులు చేసేందుకు తగిన మెళకువలు నేర్చుకోవాలని అర్థం. లాంగ్వేజ్ చదివితే ఏం వస్తుంది? లాంగ్వేజ్లో ఉండే పుస్తకాలు రాసిన వాడి గురించి తెలుసుకుంటే ఏం వస్తుంది అంటే ఏం రావాలి? ఇంతంత పనులు వాళ్ళు ఎలా చేశారు, మనం ఎందుకు చేయలేము? మనం కూడా చేయగలం. వాళ్ళు మనుషుల్లాగానే ఇక్కడ తిరిగారుగా ఈ నేల మీద అనేది మనకి ఏర్పడాలి. అందుచేత ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటాం. అంతేగాని ఇదంతా మాకెందుకండి అనుకోకూడదు. ఇది మనని ఇన్స్పైర్ చెయ్యాలి. అందుకోసం మరి భారతం యొక్క విశేషాలు తెలుసుకున్నాం. ఇక ప్రస్తుత పాఠ్యాంశం అంటే ఇప్పుడు మన ప్రజెంట్ లెసన్లో ఏముంది, అది ఎక్కడి నుంచి తీసుకున్నాం, అందులో ఉన్న విషయం ఏమిటి అంటే శరణాగత రక్షణం ఇది ప్రస్తుత పాఠ్యభాగ వేదవ్యాసేన విరచితే శ్రీమన్మహాభారతే అనుశాసన పర్వణి 32 అధ్యాయాత్ సంగృహీతః. శరణాగత రక్షణం అనేటువంటి ప్రస్తుత పాఠ్యభాగం అంటే ప్రజెంట్ లెసన్ వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతంలో అనుశాసన పర్వం. ఇందాక మనం పర్వాల గురించి చెప్పుకున్నాగా, అందులో ఒక పర్వం పేరు అనుశాసన పర్వం. అందులో
ద్వాత్రింశత్ అంటే 32 32వ అధ్యాయం నుంచి తీసుకోబడింది. ఏమిటి ఈ పాఠంలో ఏముందండి? ఇప్పుడే మనకి తెలుస్తుంది. శరణాగత రక్షణం అనేటువంటి టైటిల్, ఆ శీర్షకం ఎందుకు పెట్టారు, ఆ పేరు ఎందుకు పెట్టారు పాఠానికి అని మనకి అర్థమయ్యేటువంటి సమయం వచ్చింది. పాఠ్యభాగేస్మిన్, ఈ పాఠంలో వృషదర్భేణ, వృషదర్భ అనేవాడి చేత, కపోతం ప్రతి, కపోత అంటే పావురం, ఆ పావురం గురించి ఆశ్వాసనం అంటే ఓదార్పు, నీకేం భయం లేదు అనడం. వృషదర్భుడు అనేవాడు ఒక పావురాన్ని ఓదార్చాడు. భయం లేదన్నాడు, నీకు నేను భయం లేకుండా చేస్తాను. శ్యేనేన కపోతం మోక్తుం అభ్యర్థనం, దాని వెనకాల, ఆ పావురం వెనకాల వచ్చింది ఒక శ్యేన. శ్యేన అంటే డేగ. ఆ డేగ వచ్చి రాజుతో అన్నది, పావురాన్ని విడిచిపెట్టు అని కోరింది. రాజ్ఞాస్వమాంసానాం తోలనం, రాజుగారు ఏం చేశారంటే తన మాంసాన్ని తూచాడు. తన మాంసాన్ని తన శరీరాన్ని ముక్కలు చేసి మాంసం, తన శరీరంలో ఉన్న మాంసాన్ని తూచాడు. మధ్యలో ఏం జరిగింది, ఎందుకు ఆ పని చేశాడు, పాఠంలో తెలుసుకుంటాం మనం. ఇప్పుడే తెలుసుకుంటే ఇంకా పాఠంలోకి ఏం వెళ్తాం. అంతే తులారోహణం, ఇలా తన శరీరంలో ఉండే ఫ్లష్ అంతా కూడా అది త్రాసులో వేశాడా, చివరికి తానే త్రాసులో కూర్చున్నాడు, త్రాసు ఎక్కాడు. తతస్వకర్మణ రాజ్ఞ శాశ్వత స్వర్గ ప్రాప్తి, తాను చేసిన పని వల్ల ఆ రాజుకి ఏం జరిగింది చివరికి అంటే శాశ్వతమైన స్వర్గం వచ్చింది. స్వర్గం శాశ్వతం కాదు, మనం చేసుకున్న మంచి పనులు దాని యొక్క ఫలితం ఎంతకాలం మనం అనుభవించవచ్చో అంతకాలమే స్వర్గంలో ఉండి అది మళ్ళీ కిందకు వచ్చేస్తాము అని గ్రంథాలు చెప్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఇతను ఎక్సెప్షన్ అన్నమాట. ఈ వృషదర్భ మహారాజు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, విశిష్టమైన వ్యక్తి. ఆయన చేసిన పని వల్ల ఆయనకి ఎలాంటి స్వర్గం వచ్చిందండి, శాశ్వత స్వర్గం వచ్చింది. అంటే ఇక ఆయన స్వర్గం నుంచి క్రిందకి రాడు, స్వర్గంలోనే ఉంటాడు. ఈ విషయాలు ఇందులో వర్ణింపబడ్డాయన్నమాట. ఇది ఇక మనం పాఠ్యభాగంలోకి వచ్చేసాం. ఈ పాఠ్యభాగంలో ఇది ఒక సంవాద శైలిలో ఉంటుంది. సంవాద శైలి అంటే డైలాగ్ అంటాం కదండి మనం, డైలాగ్ సంభాషణ అంటే కొంతమంది వ్యక్తులు మధ్య ఈ సంభాషణ జరుగుతుంది. అందులో ఒక వ్యక్తి అడుగుతాడు, ఒక వ్యక్తి చెప్తాడు, అడిగేవాడు చెప్పేవాడు ఉంటారు. ఇక్కడ అడుగుతున్నవాడెవడు, చెప్తున్నవాడెవడు అంటే ప్రస్తుతం మనకి అడుగుతున్నటువంటి వాడు యుధిష్ఠిర ఉవాచ. యుధిష్ఠిరుడు అనేవాడు అడుగుతున్నాడు. యుధి అంటే యుద్ధంలో, స్థిర అంటే ఏమాత్రం కూడా పిరికితనం లేకుండా నిలబడతాడు. యుద్ధంలో ధైర్యంగా నిలబడి యుద్ధం చేస్తాడు, ప్రతిదానికి భయపడిపోడు. ఎదుటివాడు వేసేటువంటి ఆయుధానికి నాకేమైపోతుందో, నేను అతన్ని జాగ్రత్తగా అంటే ధీటుగా ఎదుర్కోగలనా లేనా అనేటువంటి భయం లేకుండా చక్కగా యుద్ధం చేసేవాడి పేరు యుధిష్ఠిరుడు. అంటే మనకి మహాభారతంలో ఇద్దరు అంటే రెండు వర్గాలు ఉన్నాయి, పాండవులు కౌరవులు అని. పాండవులు అనేవాళ్ళు పాండురాజు యొక్క కుమారులు, కౌరవులు అనేవాళ్ళు 100. పాండురాజు కుమారులు పాండవులు 5. ఆ పాండవులలో పెద్దవాడి పేరు యుధిష్ఠిరుడు. ఆయన్ని మనం ఏమంటామంటే మనకి తెలిసిన పేరు బాగా ఏమిటంటే ధర్మరాజు, ధర్మరాజు అంటాం. యుధిష్ఠిరుడిని ధర్మరాజు అంటాం. కాబట్టి మీరు యుధిష్ఠిర అని ఉంది కాబట్టి పాఠంలో యుధిష్ఠిర అనేటువంటి మాటనే వాడడం తగును. అంతేగాని మీరు ధర్మరాజు పలికెను అంటే యుధిష్ఠిరుడిని బ్రాకెట్లో ధర్మరాజు అని కూడా రాయండి, ఆబ్లిక్ ధర్మరాజు అని కూడా రాయొచ్చు. ధర్మరాజా, యుధిష్ఠిర / ధర్మరాజా అని కూడా మీరు తెలుసుకోవాలి. ఏమడుగుతున్నాడు, ఎవరిని అడుగుతున్నాడు ఆయన? పితామహ మహాప్రాజ్ఞ సర్వశాస్త్ర విశారద త్వత్తోహం శ్రోతుమిచ్చామి ధర్మం భరత సత్తమా. తాత అన్నాడు. పితామహ అంటే తాత. తాత అంటే పెద్ద ఆయన అయిపోయాడంటే మహాప్రాజ్ఞ, ఎంతో తెలివైన వాడు ఆయన, ఎంతో ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు అంటే బుద్ధిమంతుడు, చాలా తెలివైనవాడు. ఎలా వచ్చింది ఆ తెలివి? ఆయన తెలివికి పదులు పెట్టుకున్నాడు. ఆయనకి బై బర్త్ ఆయన తెలివైన వాడే. అంతేకాదు ఆ తెలివిని చక్కగా ఆయన ఇంకా దాన్ని వృద్ధి చేసుకున్నాడు.
ఏమితో? సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రములలో ఆయన మంచి పాటవం అంటే సామర్థ్యాన్ని, అంటే దానిలో ఉండే విషయాలన్నిటినీ ఆకళింపు చేసుకున్నాడు. అన్ని విషయాలు తెలిసినవాడు, అంటే తన బుద్ధిని అన్ని శాస్త్రములలోకి ప్రవేశపెట్టి ఆ శాస్త్రములలో ఉండే విషయాలన్నీ స్వాధీనం చేసుకున్నాడు, తన బుద్ధిలో ప్రవేశపెట్టుకున్నాడు. అంటే ఆయన బుద్ధిలో లేని శాస్త్రం లేదు, అన్ని శాస్త్రాల యొక్క జ్ఞానము ఆ బుద్ధికి అందించాడు, చేర్చుకున్నాడు. అటువంటి వాడివి గనక తాత, తాత అంటే ఇక్కడ యుధిష్ఠిరుడు తన తాతని పిలుస్తున్నాడు. తాత ఎవరిక్కడ? ఆయన తండ్రికి తండ్రి లాంటి వాడు. త్వత్తోహం శ్రోతుమిచ్చామి ధర్మం భరత సత్తమ, నువ్వు భరత వంశంలో శ్రేష్ఠుడివి, వీళ్ళ వంశం పేరు భరత వంశం. కాబట్టి ఓ పితామహ, పితామహ అంటే తాత, నీ నుండి నేను వినాలనుకుంటున్నాను. వినటం అంటే ఆ రోజుల్లో తెలుసుకోవడం, చెప్పడం, గురువు చెప్పడం, శిష్యుడు వినడం, విని నేర్చుకునేటువంటి పద్ధతి మన దేశంలో విద్యా విధానం అలా ఉండేది. గురు శిష్యుల మధ్య గురువు చెప్పడం, శిష్యుడు గ్రహించడం. ఏం అడుగుతున్నాడు, ఏం వినాలనుకుంటున్నాడు ఈయన? ధర్మం, ధర్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అంటే ఈ టాపిక్ ఏంటండి? మన టాపిక్ ధర్మం. ఈ ధర్మం ఎవరడిగారు? యుధిష్ఠిరుడు అడిగాడు. ఈ ధర్మం చెప్పడానికి ఎవరిని అడిగాడు? భీష్ముడిని అడిగాడు. భీష్మ అనే పేరు ఇక్కడ రాలేదు, తర్వాత వస్తుంది. కానీ వారి తాత పేరు, యుధిష్ఠిరుడి యొక్క తాత పేరు ఏమిటి? భీష్ముడు అన్నమాట. అయితే ఏ ధర్మం అడుగుతున్నాడో కూడా చెప్తున్నాడు. ధర్మం అంటే సామాన్యంగా సాధారణమైనటువంటి, అంటే జనరల్గా అడగటం లేదు, పర్టిక్యులర్గా ప్రత్యేకంగా ఒక ధర్మం గురించి అడుగుతున్నాడు. ఏమిటి ఆ ధర్మం? శరణాగతం ఏ రక్షంతి భూతగ్రామం చతుర్విధం కింతస్య భరత శ్రేష్ఠ ఫలం భవతి తత్వతః. శరణాగతుణ్ణి ఎవరైతే రక్షిస్తారో, శరణాగతుడు అంటే ఏమిటండి? కాపాడమని వచ్చి అడిగినవాడు. కైండ్లీ యూ ప్రొటెక్ట్ మీ అని, ఇఫ్ ఎనీవన్ comes to any person and asks his protection, if he protects him, that is called sharanagata rakshana. శరణాగతుడిని రక్షించేవాడు. శరణాగతులు అంటే ఎవరెవరు కావచ్చు? 4 రకాలైన ప్రాణులు ఉంటారు ఈ ప్రపంచంలో. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్య. అవన్నీ చెప్తే ఇప్పుడు మీరు గ్రహించే స్థితిలో కొంతమంది ఉండొచ్చు, చాలామందికి అవి ఇబ్బంది కలగచ్చు. మొత్తం మీద ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులు 4 రకాలు. చతుర్విధం భూతగ్రామం, 4 రకాలైన ప్రాణులు. ఎవరైనా వచ్చి ఎవరినైనా అడగచ్చు, ఇందులో ఎవరైనా అడగచ్చు రక్షించమని. ఎవరినైనా రక్షించవచ్చు, రక్షించగలవాడు. ఆ రక్షించిన వాడికి వచ్చే ఫలమేమిటి? రక్షిస్తే ఏమొస్తుంది? ప్రతిదీ కూడా తనకి ఏదైనా ప్రయోజనం సిద్ధిస్తేనే, ఎవడైనా ఆ ప్రయోజనం ఉంటేనే పనిచేస్తాడు. కాబట్టి ప్రయోజనం గురించి చెబితే కొంతమంది అలాంటి పనులు చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి ధర్మరాజు తెలివైన వాడు ఏమడుగుతున్నాడు? యుధిష్ఠిరుడు తెలివైన వాడు ఏమడుగుతున్నాడు? శరణాగతుణ్ణి రక్షించిన వాడికి కలిగే ఫలమేమిటి? అది తత్వతః, ఉన్నది ఉన్నట్టు చెప్పు నాకు అంటున్నాడు. అంటే భీష్మ ఉవాచ, అప్పుడు భీష్ముల వారు చెబుతున్నారు. భీష్ముల వారంటే ఎవరు? యుధిష్ఠిరుడి యొక్క తాతగారు. ఇదం శృణు మహాప్రాజ్ఞ ధర్మపుత్ర మహాయశః ఇతిహాసం పురావృత్తం శరణార్థం మహాఫలం. ధర్మపుత్ర అన్నాడు. నాయన, నీ తండ్రి ధర్మరాజు అంటే యమధర్మరాజు. యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో పుట్టాడు ధర్మరాజు. ఆయన పేరే యుధిష్ఠిరుడు. అందుకని భీష్ముల వారు అన్నాడు, నువ్వు నీ పుట్టుకతోనే గొప్పవాడివయ్యా, నువ్వు పుట్టిందే ధర్మరాజు, యమధర్మరాజు. ధర్మరాజు అంటే ఇక్కడ యమధర్మరాజు అనే అర్థంలో కూడా మనం ధర్మరాజు అని వాడాం. యమధర్మరాజుకు ఒక పేరుంది. ఆయనకి ఏమిటి? సమవర్తి, అంటే అందరి పట్ల సమానంగా ఉంటాడు, పక్షపాతం ఉండదు. మంచి చేసిన వాళ్ళకి మంచి, చెడు చేసిన వాళ్ళకి చెడు. అందుకని ఎవరి మీద ఆయనకి పార్షియాలిటీ ఉండదు, ఇంపార్షియల్గా జడ్జి చేస్తాడు అందరినీ. దానికి తగినటువంటి ఫలితాలని వాళ్ళకి అందజేస్తాడు. కాబట్టి అలాంటి వాడు అన్నమాట, చాలా డిసిప్లిన్డ్ అన్నమాట ఆయన. అటువంటి వాడి కుమారుడివి, ఎంతో కీర్తి గలవాడివి,
తెలివైన వాడివి కాబట్టి ఇలాంటి ప్రశ్న వేశావు. కాబట్టి ప్రశ్న వేయటాన్ని బట్టి కూడా వాళ్ళు తెలివైన వాళ్ళు కాదా మనం నిర్ధారించవచ్చు. ఆన్సర్ చేయటం అలాగే సమాధానం చెప్పడం వల్ల కూడా వారి తెలివి ఎట్లాంటిదో మనం గ్రహించవచ్చు. సో ఇప్పుడు ప్రపంచంలో ఎవరి తెలివినైనా మనం వీళ్ళు తెలివైన వాళ్ళు అని అనుకోవడానికి వాళ్ళు వేసే ప్రశ్నలు, ప్రశ్నలు ఇచ్చే వాళ్ళకి సమాధానాలు చెప్పేవాళ్ళ సమాధానాలు, వాటిని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు వాళ్ళ తెలివైన వాళ్ళ కాదా. తెలివైన వాళ్ళతో సహవాసం చేసామనుకో మనకి కాస్త వస్తూ తెలివగ్గుతుంది. అక్కర్లేని ప్రశ్నలు, అక్కర్లేని సమాధానాలు ఇచ్చేవాళ్ళతో కనుక మనం సహవాసం చేస్తే మనకేం ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు, ఉన్న సమయం వృధా. అందువల్ల మనం ఇలాంటి విషయాలతో తెలుసుకున్నప్పుడు ఏం తెలియాలి మనకి? ప్రశ్నలు ఎలా వేస్తున్నారు, అలాగే మీరు కూడా అలాంటి ప్రశ్నలు వేయడానికి సిద్ధం అవ్వాలి, సన్నద్ధం అవ్వాలి, ప్రశ్నించుకోవాలి. మీరు కూడా ప్రతి అంశాన్ని, మీరు చదివే ప్రతి అంశాన్ని ప్రశ్నించుకుని సమాధానాలు రాబట్టుకుంటూ చదువుకోవాలి. అప్పుడు మీకు తెలివి వస్తుంది. చదువుకోవటం దేనికి? మీ తెలివికి పదును పెట్టుకోవడం కోసం. భగవంతుడు మీకు ఇచ్చిన తెలివిని మీరు మీకు ఉపయోగపడేటట్టు చేసుకోవడానికి చదువుతోడవుతుంది. అందుకు కదా చదువుకోవాలి, దేనికి లేకపోతే చదువు. అయితే నేనేం చెప్తానంటే, ధర్మరాజా, యుధిష్ఠిరా, ఒక జరిగిన విషయం చెప్తా. ఇతిహాసం పురావృత్తం శరణార్థం మహాఫలం. శరణు అని కోరిన వాడిని, శరణు కోరిన వాడిని అంటే రక్షించమని అడిగిన వాడిని రక్షించటం వల్ల ఎంత గొప్ప ఫలం వస్తుందో, ఫలం అంటే ప్రయోజనం కలుగుతుందో, ఇది ఒకసారి ఒక విషయం జరిగింది, ఒక వృత్తాంతం జరిగింది. ఆ జరిగిన దాన్ని గురించి నేను మీకు చెప్తాను అని భీష్ముల వారు ఒక కథ ద్వారా చెప్తున్నారు. ఎప్పుడైనా మన భారతీయులు ఏమిటంటే సులువుగా వాళ్ళు చెప్పేది పండితులకి మాత్రం కాదు, పామరులకు కూడా. పామరులంటే, పండితులంటే ఏమిటి? పండితులంటే తెలివైన వారు, పామరులంటే తెలివి తక్కువ వారు. తెలివి తక్కువ వాళ్ళకు కూడా తెలివైన వాళ్ళతో సమానంగా తెలియాలి. ఎలా చెప్తే తెలుస్తుంది? ఒక కథారూపంలో చెబితే చక్కగా అందరికీ అర్థమవుతుంది. అందుకని ఒక కథారూపంలో ఆయన చెప్తున్నాడు. జరిగిన విషయమే ఇది, నేను కల్పించిన కథ కాదు. పురావృత్తం. పురావృత్తం అంటే పూర్వం జరిగింది, కొత్త విషయం కాదు. జరిగిన విషయాన్ని మనుమడికి అంటే యుధిష్ఠిరుడికి తెలియదు కాబట్టి, లేదా తెలిసినా కొంచెంగా ఏదో తెలిసినా తాతగారిని అడిగాడు కాబట్టి ఆయన చాలా విశదంగా ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తున్నాడన్నమాట. ప్రపాత్యమానశ్యేనేన కపోత ప్రియదర్శనః వృషదర్భం మహాభాగం నరేంద్రం శరణం గతః. ప్రియదర్శనః కపోతః. ఒక కపోతః అంటే పావురం, పీజియన్. అది ప్రియదర్శనః, చూడటానికి చాలా బాగుంటుంది, ముచ్చటగా ఉంటుంది. ఒకరోజు ఏమైందో తెలుసా? శ్యేనేన ప్రపాత్యమానః. డేగ చేత తరుమబడుతోంది. ఒక పావురం వెనకాల పడింది డేగ. అప్పుడు ఆ పావురం ఏం చేసింది? మహాభాగం నరేంద్రం వృషదర్భం శరణం గతః. చాలా ఎంతో ఉన్నతుడైనటువంటి, ఉత్తముడైనటువంటి, మహాభాగుడంటే ఉత్తముడు, ఉన్నతమైనటువంటి ఆలోచన గలవాడు. అలాంటి నరేంద్రుడంటే రాజు, నరులంటే మానవులు, వాళ్ళకి ఇంద్రుడు అనే శబ్దానికి రాజు అని అర్థం. నరేంద్రుడు అంటే మానవరాజు, ఆయన పేరు వృషదర్భ. ఆ వృషదర్భుడు అనేటువంటి వాడిని వచ్చి డేగ చేత తరమబడుతున్న పావురం వచ్చి ఏం చేసింది? శరణం గతః. శరణు శరణు అంది, అంటే రక్షించు రక్షించు అని అడిగింది. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి ఏం తెలిసింది? వృషదర్భుడు అనేటువంటి రాజు, ఆ రాజుని ఒక పావురం వచ్చి రక్షించమని అడిగింది. దేని నుంచి రక్షణ అడిగింది? దాని వెనకాల ఒక డేగ తరుగుతూ వస్తోంది. కాబట్టి ఎవరి నుంచి రక్షణ కోరింది? డేగ నుంచి రక్షణ కోరింది. రక్షణ కోరింది ఎవరు? పావురం. ఎవరిని కోరింది? వృషదర్భుణ్ణి. ఈ విషయం మొత్తం కథారూపం అంతా ఒక చిన్న శ్లోకంలో ముందుగానే మనకి అవుట్లైన్ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆయన వృషదర్భుడు గారు ఏం చెప్పాడు? ఆయన మరి వెంటనే ఆయన అభయాన్ని ఇచ్చాడా? కొంచెం ఆలోచించుకుని చెప్తా అన్నాడా? ఏమిటి ఆయన యొక్క
తర్వాత ఆయన చేసిన పని ఏమిటి? సతం దృష్ట్వా విశుద్ధాత్మా త్రాసాదంకముపాగతం ఆశ్వాస్య ఆశ్వసీహి ఆశ్వసిహీత్యాహ ఆశ్వాస్యాశ్వసిహీత్యాహ నతేస్తి భయమండజా. సతం దృష్ట్వా విశుద్ధాత్మ, అతను విశుద్ధాత్ముడు ఆయన. ఇప్పుడు మీరు ఎక్కువగా వింటూ ఉంటారు, పరిశుద్ధాత్మ అనే పదం వింటూ ఉంటారు. పరిశుద్ధాత్మ అన్న విశుద్ధాత్మ అన్న ఒకటే అర్థం. అంటే ఏమిటి? ఆత్మ చాలా శుద్ధమైనటువంటి వాడు. ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి అని అర్థం తీసుకోవాలి. అంటే ఎంతో పరిశుద్ధమైనటువంటి బుద్ధి గలవాడు. అంటే ఆయన బుద్ధిలో దోషం లేదు. అంటే మనసు ఎంతో పవిత్రమైనటువంటి మనసు గలవాడు. ఎవరు? వృషదర్భుడు. ఆ వృషదర్భుడు తం దృష్ట్వా, ఆ పావురాన్ని చూశాడు. ఎలా ఉంది ఆ పావురం? త్రాసాత్, త్రాస అంటే బెదిరిపోతుంది. బెదురుతో అంకముపాగతం, వచ్చి ఒళ్ళో వాలింది. అంకం అంటే ఒళ్ళో, ఒడి, ల్యాప్ అంటావే, ఒళ్ళోకి వచ్చి చేరింది. ఆశ్వాస్య, దాన్ని నిమిరాడు. ఆశ్వాసం అంటే ఓదార్చాడు. ఓదార్చి ఆశ్వసిహి, ఊరడిల్లు ఊరడిల్లు, భయం లేదు భయం, ఇత్యాహ అన్నాడు. ఊరడిల్లు అంటే సరిపోదు నాకు. నతేస్తి భయం అండజ, ఓ అండజ. అండం అంటే గ్రుడ్డు, అండజ అంటే గ్రుడ్డులో నుంచి పుట్టింది, అంటే పక్షి. ఓ పక్షి, తే నీకు భయం న అస్తి, నీకు భయం లేదు, నువ్వు ఊరడిల్లు అంటే భయపడకు అని అన్నాడు. ఒక్క మాటతో ముందు నీకు భయం లేదని చెప్పేశాడు. ఆ తర్వాత అడిగాడు, నీకు భయం ఎక్కడి నుంచి, ఎందువల్ల భయం వచ్చింది, ఇలాంటివన్నీ తర్వాత. ముందు నువ్వు భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అన్నట్టుగా ముందే భయపడద్దు అని చెప్పేశాడు. విషయాలన్నీ కనుక్కున్న తర్వాత చెప్పాడా, ముందే చెప్పేశాడా? ఎలా చెప్పగలిగాడు? ఆయన ఆత్మ ఎంతో శుద్ధమైనటువంటి. నన్ను రక్షించమని అడిగిన వాళ్ళని నేను రక్షించడమే నా కర్తవ్యం అనే ఒక మంచి ఆలోచన కలవాడు కాబట్టి అలా చెప్పేశాడు. అంతేగాని కాస్త నేను ఆలోచించాలి, నలుగురితో ఆలోచించాలి, నా వాళ్ళందరితో ఆలోచించాలి, నా వెల్విషర్స్తో మాట్లాడాలి, ఇలాంటివి ఏమైనా అన్నాడా? కొంచెం టైం తీసుకున్నాడా? సమయం ఏం తీసుకోవాలా. భయంతే సుమహత్కస్మాత్ కుత్ర కిం వా కృతం త్వయా ఏన త్వమిహ సంప్రాప్తో విసంజ్ఞో భ్రాంతచేతనః. భయంతే సుమహత్ కస్మాత్. మొదటి ప్రశ్న, కస్మాత్ దేని నుండి, ఎవని నుండి? తే నీకు సుమహత్ భయం, పెద్ద భయం, అంత రక్షణ కోరి వచ్చేంత భయం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? కుత్ర కిం వా కృతం త్వయా, కుత్ర ఎక్కడ, కిం ఏమి, త్వయా కృతం నీ చేత చేయబడింది, నువ్వు ఎక్కడ ఏం చేశావు, నువ్వేమైనా చేసి భయం తెచ్చుకున్నావా? ఏమీ చేయకుండానే ఎవరి వల్ల భయపడుతున్నావా? ఆ భయం యొక్క స్వరూపం ఏమిటి? అంటే భయం కలిగింది ఎలా, భయం పుట్టింది ఎలా? ఏనత్వమిహ సంప్రాప్త, ఏ భయం వల్లైతే నువ్వు ఇక్కడికి వచ్చావో ఆ భయం ఎలాంటిది, ఎవరి వల్ల వచ్చింది? విసంజ్ఞో భ్రాంత చేతన, అయితే ఆ భయంతో ఏం జరిగింది నిన్ను చూస్తుంటే? విసంజ్ఞ, సంజ్ఞ లేకుండా అంటే తెలివి తప్పిపోతున్నావు. భ్రాంత చేతన, భ్రమపడిపోతున్నావు. తెలివి ఉండడం లేదు, భ్రమపడిపోతున్నావు, తబ్బిబ్బైపోతున్నావు. ఏమిటి కారణం? ఆయన ముందు అలా అడిగి తర్వాత ఎంతో ప్రేమగా చెప్తున్నాడు. నవనీలోత్పల పీడ చారువర్ణ సుదర్శన. పొగుడుతున్నాడు అన్నమాట, మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరినైనా మెచ్చుకున్నప్పుడు వాళ్ళ మనసు కొంచెం హాయిగా ఉంటుంది. అందుకని ముందు చాలా భయంతో ఉన్నటువంటి పావురాన్ని కాస్త మెచ్చుకొని దానిలో ముందు ఆ భయాన్ని తొలగించాలి. భయాన్ని తొలగించిన తర్వాత తన చేసే రక్షణ ఏమిటో చెయ్యాలి. ముందు అసలు భయం పోగొట్టడం అనేది ఒకటి చాలా ముఖ్యమైన కార్యక్రమం. అందుకని ముందు ప్రశ్న వేసి తను భయం పోగొట్టే పని చేస్తున్నాడు. నవనీలోత్పల పీడ చారు వర్ణ, ఎంత అందంగా ఉన్నావు, చారు అందమైన వర్ణ, రంగు గలదానా, నీ శరీరం యొక్క శోభ ఎంత బాగుంది. ఎలా ఉంది? నవనీలోత్పల,
అప్పుడే వికసించినటువంటి నవ అంటే క్రొత్తగా వికసించిన, నీలోత్పలం అంటే నల్ల కలువ అంటే నీలం రంగులో ఉండే కలువకు ఉంటుంది చూడండి, అప్పుడే వికసించింది. దానిలాగా ఎంతో అందమైన ఛాయ గలవాడా, మేని ఛాయ అంటే శరీరం యొక్క రంగు గలవాడా, సుదర్శన ఎంతో చక్కని ముచ్చటైన దర్శనం గలవాడు అంటే నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. దాడిమ అశోక పుష్పాక్ష, నీ కళ్ళు ఎలా ఉన్నాయి? అక్ష అంటే కళ్ళు గలవాడు. దాడిమ అశోక పుష్ప, దానిమ్మ పువ్వు అశోక పువ్వు యొక్క రంగులో ఉన్నాయి నీ కళ్ళు. ఆ కళ్ళు అలా ఉన్నాయిట. మాత్ర సస్వా, నువ్వు భయపడకు, బెదిరిపోకు. తవా నీకు అభయం, తవా అభయం, తవా నీకు అభయము అంటే భయము లేదు. చక్కగా ఓ నేను అందంగా ఉన్నానా, నేను బాగున్నానా, నాకేం కాలేదా అని ముందు తన మీద తనకి ఒక విశ్వాసం, అందువల్ల ఆ విధంగా చెప్పి భయం లేదు అన్నాడు.